రీజనింగ్ ప్రీవియస్ పేపర్ 3కి రావడం జరిగిందండి. సో రీజనింగ్ ఆల్రెడీ మనం 2 ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ చూసాం. సో ఇప్పుడు 3rd ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ అయితే మనం చూడబోతున్నాం అనమాట. సో మనకి ఎగ్జామ్లో నార్మల్గా రీజనింగ్ నుంచి అయితే ఒక 30 క్వశ్చన్స్ అయితే వస్తాయి మనకి గ్రూప్ డి ఎగ్జామ్కి. ఓకేనా? సో అందరూ ఒకసారి వాయిస్ క్లియర్ అని కామెంట్ చేయండి. అలాగే మీ అటెండెన్స్ అంటే వీడియోకి ఒకసారి అందరూ ఫాస్ట్గా లైక్ చేయండి. సో జస్ట్ ఒక 1 మినిట్లో మనం స్టార్ట్ చేద్దాం, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? జస్ట్ 1 మినిట్లో. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. హాయ్. ఓకే, వాయిస్ క్లియర్ అంటున్నారు. గుడ్. సో ఇంక లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ ఏ సర్టైన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గాట్ డిఫరెంట్ ర్యాంక్స్ బేస్డ్ ఆన్ దేర్ మార్క్స్. వివేక్ ఈస్ ర్యాంక్డ్ 12th ఫ్రమ్ ది టాప్ అండ్ 15th ఫ్రమ్ ది బాటమ్. హౌ మెనీ స్టూడెంట్స్ గేవ్ ది టెస్ట్? చూడండి, తరగతి పరీక్షలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు వారి మార్కుల ఆధారంగా వేరే వేరే ర్యాంకులను పొందారంట. వివేక్ టాప్ నుండి 12వ ర్యాంకు, అట్టడుగు నుంచి 15వ ర్యాంక్ వచ్చిందంట వివేక్కి. అలా అయితే మొత్తం ఎంతమంది విద్యార్థులు పరీక్షకి హాజరయ్యారు అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి క్వశ్చన్కి. ఓకేనా? క్వశ్చన్ అటెంప్ట్ చేయలేకపోతున్నాం అంటున్నారు. అంటే ఎందువల్ల చేయలేకపోతున్నారు? ఓకే, సో క్లియర్గా వివేక్ ర్యాంక్ ఎంత? పైనుంచి టాప్ నుంచి చూసుకుంటే 12వ ర్యాంక్ అంటండి. 12వ ర్యాంక్ అంట, 12th ర్యాంక్ అంట. కింద నుంచి చూస్తే 15వ ర్యాంక్ అంట. బాటమ్ నుంచి చూస్తే 15th ర్యాంక్ అంట. దీనికి నార్మల్గా చూడండి, ఇప్పుడు 12వ ర్యాంక్ అంటే పైన ఇంకా ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నట్టు, అంతేనా? వివేక్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 11 మంది ఉన్నారు. బాటమ్ నుంచి 15 అంటే కింద ఇంకా తక్కువ వచ్చిన వాళ్ళు ఇంకొక 14 మెంబర్స్ ఉన్నారు, అంతేనా? సో వివేక్ మొత్తం ఎంత అయ్యారు? 11 ప్లస్ వివేక్ 12 ప్లస్ 14 26 మెంబర్స్ అయ్యారు, అవునా? సో లేదు, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు 12th ర్యాంక్ వచ్చిందండి పైనుంచి వివేక్కి, బాటమ్ నుంచి 15th ర్యాంక్ వచ్చిందండి. సో ఆ 12 మెంబర్స్లో వివేక్ ఉన్నాడు, ఇక్కడ కింద నుంచి వచ్చిన 15 మెంబర్స్లో కూడా వివేక్ ఉన్నాడు. అంటే వివేక్ని మనం 2 టైమ్స్ యాడ్ చేసాం, అవునా? ఆ పర్సన్ని 2 టైమ్స్ యాడ్ చేసాం. కాబట్టి ఏం చేయాలి? 12 ప్లస్ 15 ఒకసారి మైనస్ చేస్తాం అనుకోండి, సేమ్ అదే 26 ఆన్సర్ వస్తుంది. సో మొత్తం ఎంతమంది ఉన్నారు? 26 మంది ఉన్నారు. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. యా అండి, క్వశ్చన్లో కూడా వివేక్ వచ్చింది. సో ఫస్ట్ చెప్పింది దుబాయ్ సీను అండ్ నెక్స్ట్ జగదీష్ చెప్పారు. వెరీ గుడ్ అండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. యాంగ్రీ యొక్క కోడ్ CKIOA అంట. థింక్ యొక్క కోడ్ VEKKM అంట. క్రౌన్ కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. సో స్లోగా రాస్తాను నేను ఇక్కడ. ANGRY. యాంగ్రీ కోడ్ ఏంటి? CKIOA. ఫాస్ట్గా అందరూ ఆన్సర్ చేయండి. సింపుల్ క్వశ్చన్స్ కదా. ఇప్పుడు చూడండి, ఏ నుంచి సి ఎలా వచ్చి ఉంటుంది? +2 అయి ఉంటుందా? ఇదేమైంది? N తగ్గింది. సరే ఇది చూడండి, మళ్ళీ GHI, ఇది +2 అయింది. ఇదేమైంది? ఇది కూడా +2 కదా. Y Z తర్వాత A. ఓకే, ఇది చూసుకుంటే ఏమైంది? ఇది N నుంచి 14 నుంచి 11కి వెళ్ళిందంటే -3 అయింది. ఇది R నుంచి O, R ఎంత? 18 నుంచి 15కి వెళ్ళింది. సో ఇది కూడా -3. సో క్లియర్గా ఏంటి? +2 -3 +2 -3 +2. సో సేమ్ అలాగే క్రౌన్ CROWN, క్రౌన్ కోడ్ ఏమవుతుంది? +2 CDE వస్తుందండి. సో ఈ రెండు తప్పు. నెక్స్ట్ -3 రావాలి. ఆర్కి -3 చేస్తే 15 కదా, అంటే O రావాలి. ఈ తర్వాత O. క్లియర్గా మనకి ఆప్షన్ 1 మాత్రమే అది కనిపిస్తుంది, అంతేనా? కావాలంటే ఫాస్ట్గా చెక్ చేసుకోవచ్చు. +2 Q,
ఇక్కడ కూడా లాస్ట్ ఇది +2 పి, ఇదేమో -3 అంటే టీ. సో EOQTP ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. కొంచెం కష్టంగా ఉంది సార్ మ్యాథ్స్. ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అప్పుడు ఈజీ అవుతుంది. ఓకేనా? వీడియో క్లారిటీ లేదంటున్నారు. మీరు అక్కడ సెట్టింగ్స్లోని క్వాలిటీలోకి వెళ్ళి అక్కడ మీరు 480p అనైనా సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు క్లియర్ వస్తుంది. ఓకేనా? మీ ఇంటర్నెట్ స్లో అయితే ఆటోమేటిక్ 144pలోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు క్లారిటీ ఉండదు. గుడ్ ఈవినింగ్ అండి కురువరాజు గారు. ఓకే, సో థర్డ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో. సో ఫస్ట్ థింగ్, ఎప్పుడు చాలాసార్లు మనం చెప్పుకున్నాం ఏంటి, ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి ఫస్ట్. మొత్తం బ్లాంక్స్తో సహా ఎన్ని ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఫస్ట్ కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. ముందు చూస్తాం ఏమైనా ప్యాటర్న్ కనిపిస్తుందా అని. అవునా? ప్యాటర్న్ కనిపిస్తుందా అని చూస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ ఈతో ఈ ఉంది, ఇక్కడ కూడా ఈ ఉంది. చూడండి ఎన్ని 5 ఉన్నాయి, కరెక్ట్గా 5. సో సేమ్ అలా 5 5 5 డివైడ్ చేసుకుంటాం. అవునా? సో అన్నిటికీ స్టార్టింగ్ ఈ ఉంది కదా, ఇక్కడ కూడా ఈ ఉంది కదా. సో ఇక్కడ కూడా మనం ఈ పెట్టాం. ఒక్కసారి అలా బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడేమో 2 జీలు కనిపిస్తున్నాయి. అవునా? ఇక్కడేమో 2 జీలు కనిపిస్తున్నాయి. లాస్ట్లో హెచ్ ఉందా? సో లాస్ట్లో హెచ్ ఉందా? సో ముందు దాంట్లో కూడా హెచ్ పెట్టేద్దాం. సో ఇక్కడ లాస్ట్లో చూడండి, ఇక్కడ హెచ్ ఉంది. లాస్ట్లోని హెచ్ మొత్తం అన్నిటికీ ఉంటే ఇక్కడ కూడా దీనికి హెచ్ ఉంది. అంటే లాస్ట్లో కూడా హెచ్ పెట్టామనుకోండి. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 జీలు ఉన్నాయి, ఇక్కడ 2 హెచ్లు ఉన్నాయి. సో ముందున 2 ఎఫ్లు ఉండొచ్చు, ఆ ముందున 2 ఈలు ఉంటాయి. సో అది ప్యాటర్న్ మనం తెలుసుకోగలగాలి. సో చూడండి, ఇక్కడ 2 ఈలు ఎఫ్ జీహెచ్, ఇక్కడ 2 ఎఫ్లు, ఇక్కడ ఆటోమేటిక్ ఎఫ్ మిస్ అయింది కదా, ఎఫ్ పెట్టాం. సో ఇక్కడ 2 జీలు, ఇక్కడ 2 హెచ్లు. సో ఆన్సర్ ఏమైంది? ఈహెచ్ఎఫ్, ఈహెచ్ఎఫ్ ఎఫ్ఈహెచ్. క్లియర్గా ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. థర్డ్ క్వశ్చన్ శివి కరెక్ట్గా చెప్పారు. గేమ్ బాయ్, వెరీ గుడ్. వాగ్య, ప్రవీణ, గుడ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి శశికుమార్ గారు. ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి. ప్రతి వీడియోలోని ప్రతిసారి అడగకూడదు కదండి, మీరే చేసేయాలి ఆటోమేటిక్గా. క్వశ్చన్ బాగుంది సార్ అంటే, యా యాక్చువల్లీ మంచి క్వశ్చన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు? ఇఫ్ 2 ఈజ్ మల్టిప్లైడ్ టు ఈచ్ ఆడ్ డిజిట్ అండ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఈవెన్ డిజిట్ ఇన్ ద నెంబర్. చూడండి, ప్రతి బేసి అంకెకు 2ని గుణించారంట 2తో. అలాగే ప్రతి సరి అంకెకు 1 యాడ్ చేశారంట. అలా అయితే మనకి ఏమడుగుతున్నారు? ఏర్పడిన అంకెల్లో పెద్దది మరియు చిన్న అంకెల మధ్య భేదం ఎంత, లార్జెస్ట్ డిజిట్ అలాగే స్మాలెస్ట్ డిజిట్ మధ్యన డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు క్లియర్గా నెంబర్ ఏంటి? 6 3 1 1 6 2 4. ఆడ్ డిజిట్కి ఇంటూ 2 చేయాలి. అవునా? బేసి సంఖ్యకి ఇంటూ 2 చేయాలి. సో బేస్ సంఖ్యలు ముందు ఇంటూ 2 చేద్దాం. 2 × 3 6, 2 × 1 2, 2 × 1 2. ఇంకా బేస్ సంఖ్యలు ఏమి లేవు కదా, ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. ఈవెన్ నెంబర్స్కి ఏం చేయాలి? సరి సంఖ్యలకి 1 కలపమన్నారు. సో 7 7 3 5. సో ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది వాళ్ళు చెప్పింది చేసిన తర్వాత. ఇప్పుడు ఏమంటున్నారు? పెద్ద దాంట్లోంచి పెద్ద డిజిట్ నుంచి చిన్న డిజిట్ తీసేయమంటున్నారు. పెద్ద డిజిట్ ఏంటి? అన్నిటికంటే 7 కదా, ఇందులోని పెద్దది 7. అన్నిటికంటే చిన్నదేంటి? 2 కదా, 7లోంచి 2 తీయమంటున్నారు. అంటే 5 వచ్చింది. సో ఆప్షన్ 3 ఆన్సర్ అయింది. ఓకేనా? సో నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 4th క్వశ్చన్ ఆప్షన్ 3 అవుతుంది. 4th క్వశ్చన్ గుడ్ ఈవినింగ్ మనోహర్,
గుడ్ ఈవినింగ్ నారాయణ. చిన్న కరెక్ట్గా చెప్పారు. ఎగ్జామ్ డేట్ ఇంకా మనకు తెలియదండి, వెయిట్ చేయాలి. అఫీషియల్గా అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అండ్ స్లాట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ బిజీగా ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఫెబ్లో ఎస్ఎస్సి జీడీ ఉంటుంది, ఆ నెక్స్ట్ మనకి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఉంది. సో వెయిట్ చేయాలి. ఎన్టీపీసీ కూడా రావాలి ఇప్పుడు, తర్వాత గ్రూప్ డి. సో టైం అయితే ఉంది, బట్ ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే అప్పుడు ఈజీ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏం అడుగుతున్నారు, 4 సీజన్స్ ఎపిసోడ్స్ అన్నీ కూడా ఇచ్చారంట ఇందులో. ఓకేనా? 4 సీజన్లు క్లియర్ కనిపిస్తున్నాయి కదా. క్వశ్చన్ ఏంటి, సీజన్ 3 యాంగిల్ ఎంత అంటున్నారు. సీజన్ 3 వీక్షించిన ఎపిసోడ్ల సంఖ్యకి సంబంధించిన కోణం ఎంత అంటున్నారు. ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నారు. ఇది క్లియర్ చూడండి, ఎంత పర్సెంటేజ్ ఉంది, 25% ఉంది. ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది, 360 డిగ్రీసా? 360 డిగ్రీస్లో 25% అంటే ఎంత, 4వ వంతు. 360లో 4వ వంతు ఏమవుతుంది, 90 డిగ్రీలు అవుతుంది. 4వ వంతు 360కి 90 డిగ్రీలు. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఆప్షన్ 1 అవుతుంది. 90 గేమ్ బాయ్ ఫస్ట్ చెప్పారు, ఫస్ట్ ఉదయ్ చెప్పారు, నెక్స్ట్ గేమ్ బాయ్ చెప్పారు. వెరీ గుడ్. హెడేక్ ఉంది అయినా మీ క్లాస్ వింటున్నట్టు. థ్యాంక్ యూ అండి స్వాతి గారు. క్లియర్గా లేదు అంటున్నారు శంకర్ గారు. ఏంటి క్లియర్గా లేదు? వీడియో క్లియర్గా లేకపోతే మీరు క్వాలిటీ అక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ క్వాలిటీ మీరు ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? హాయ్ స్టీఫన్. ఓకే, చార్ట్ డిమ్గా ఉంది. ఓకే ఓకే, అంటే చార్ట్ ఓకే అండి, అది కొంచెం బ్లర్లో ఉంది. అవును, జనరల్ నాలెడ్జ్ కూడా మనం తప్పకుండా చూద్దామండి. ఓకేనా? సరే ఇప్పుడు ఏంటి 6th క్వశ్చన్, సమ్ వాచెస్ ఆర్ టవర్స్. కొన్ని వాచ్లు టవర్లు అవుతున్నాయండి, కొన్ని గడియారాలు ఏమవుతున్నాయి, గోడ గడియారాలు అవుతున్నాయి. సో సి పెట్టాను, WC. ఆల్ క్లాక్స్ ఆర్ టవర్స్. అన్ని క్లాక్స్ ఏంటంటే టవర్లు అంటే, సో అన్ని క్లాక్లు అంటే అన్ని సీలు ఎక్కడ ఉండాలి, టీ లోపల ఉండాలి. ఆల్ టవర్స్ ఆర్ బ్రిక్స్. అన్ని టవర్స్ ఏంటంటే బ్రిక్స్ అంట, సో అన్ని టీలు ఎక్కడ ఉండాలి, బి లోపల ఉండాలి. ఓకే, వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్కి మనం వేసాం వెన్ డయాగ్రామ్. నెక్స్ట్ కన్క్లూషన్స్ ఇచ్చారు, ఏం చెప్తున్నా చూద్దాం. సమ్ బ్రిక్స్ ఆర్ వాచెస్. కొన్ని బ్రిక్స్ వాచెస్ అంటున్నారు. క్లియర్గా డబ్ల్యూకి బీకి ఉందా, ఉంది క్లియర్గా. ఆల్ క్లాక్స్ ఆర్ బ్రిక్స్. అన్ని క్లాక్స్ బ్రిక్స్ అంటున్నారు. అన్ని సీలు బి లోపలే ఉన్నాయా, క్లియర్గా ఉన్నాయి. సో బోత్ కన్క్లూజన్స్ ఫాలో, బోత్ కన్క్లూజన్స్ ఫాలో. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 6th వన్ ఆప్షన్ 2 గేమ్ బాయ్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్ చంద్రశేఖర్ కరెక్ట్గా ఇచ్చారు. జగదీష్, దివ్యశ్రీ వెరీ గుడ్. మనోహర్ వెరీ గుడ్ అండి. 7th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సారీ. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో, ఇప్పుడు ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో, ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో, సేమ్ అదే లాజిక్తోని ఏముంది ఆప్షన్ అని అడుగుతున్నారు. అంతేనా? ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు సిపిజి నుంచి పీజీసీ ఎలా వచ్చి ఉంటుంది, సేమ్ అవే లెటర్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ నున్న సి ఏమైంది, లాస్ట్కి వెళ్ళింది. ఆ పీజీ అలాగే ఉంది కదా, అదే కదా జరిగింది ఇక్కడ కూడా. టీజేఎం టీ కాస్త లాస్ట్కి వెళ్ళిపోయింది. సో ఫస్ట్ ఇది లాస్ట్కి వెళ్ళిపోవాలి. సో యూ ఇక్కడ లాస్ట్కి వెళ్ళింది, క్యూకే అలాగే ఉంది. సరిపోయిందా? ఇది చూడండి, యూ లాస్ట్కి వెళ్ళింది కానీ క్యూకే కాస్త కేక్యూ అయింది. సో ఇది కాదు కదా, యూ లాస్ట్కి వెళ్ళలేదు, ఇక్కడ యూ లాస్ట్కి వెళ్ళలేదు. సో క్లియర్గా ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది అని చెప్పచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ 8th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే,
ఓకే, క్వశ్చన్ నెంబర్స్ వేయకపోతే మీరు దేనికి ఆన్సర్ ఇస్తున్నారో తెలియదు. ఎదిగా ప్రవీణ రాణి తుంపాల, వెరీ గుడ్ అండి, చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. గుడ్. వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ఒకసారి ఫాస్ట్గా లైక్ చేయండి. సో ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నారు, ఇఫ్ ఆల్ ది నెంబర్స్ ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సిరీస్, శ్రేణి నుండి అన్ని సంఖ్యలు తొలగించబడితే, సంఖ్యల్ని నెంబర్స్ని, కింది వాటిలో ఎడమ నుండి 10వ స్థానంలో ఏమి ఉంటుంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విల్ బి 10th ఫ్రమ్ ది లెఫ్ట్. ఎడమ వైపు నుంచి నెంబర్స్ కాకుండా, నెంబర్స్ని తీసేస్తే లెఫ్ట్ సైడ్ నుంచి 10th ప్లేస్లో అంట. లెక్క పెడదామా? 1 2 3 4 5 నెంబర్స్ తీసేయాలి కదా. 6 7 8 9 10 ఎల్ ఉంటుంది 10th ప్లేస్లో. ఓకేనా? ఈజీ క్వశ్చన్ కదా. 9th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 8th వన్ ఆప్షన్ 2 ఎల్ అవుతుంది ఆన్సర్. చంద్రశేఖర్ కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ ప్రవీణ్ కుమార్ కరెక్ట్గా చెప్పారు. వెరీ గుడ్. సో ఇప్పుడు ఓకే, స్టేట్మెంట్స్, అజంప్షన్స్ క్లియర్గా చూసుకోండి. ఆ స్టేట్మెంట్స్ని క్లియర్గా చదవాలి, ఆ అజంప్షన్ని క్లియర్గా చదవాలి. అది ఏదైనా సరే అజంప్షన్ కరెక్ట్గా అవుతుందా అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? డ్యూరింగ్ వింటర్స్ ద స్కై ఈజ్ వెరీ క్లియర్ ఎట్ నైట్. ఏమంటున్నారు? చలికాలంలో రాత్రిపూట ఆకాశం చాలా స్పష్టంగా ఉంటుందంట. రాత్రిపూట ఆకాశం చాలా స్పష్టంగా ఉంటుంది అంటున్నారు. సరే. ఎజంప్షన్, ద సన్ సట్స్ ఎర్లీ ఇన్ ద వింటర్ మంత్స్. శీతాకాలంలో త్వరగా సూర్యాస్తమం అవుతుంది అంటున్నారు. సూర్యాస్తమం అవుతుంది, రాత్రిపూట ఆకాశం చాలా స్పష్టంగా ఉంది అని చెప్పారు తప్ప సూర్యాస్తమం గురించి మాట్లాడలేదు కదా ఏమని. సో అక్కడ దీనికి దానికి ఎలాంటి సంబంధం అయితే మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, డ్యూరింగ్ వింటర్ ఇట్ ఈవెన్ రెయిన్స్. శీతాకాలంలో వర్షాలు కూడా కురుస్తాయి. అసలు వర్షం గురించి ఎక్కడ మాట్లాడారండి? దాని గురించి కూడా మనకి మాట్లాడలేదు. సో ఇక్కడ క్లియర్గా మనం ఏం చెప్పచ్చు? నెయిదర్ అజంప్షన్స్ 1 nor 2 రెండూ కూడా అవ్యక్తమైనవి కాదు అని చెప్పచ్చు. ఓకేనా? సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. టెన్త్ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్లేట్ అనే ఈ వర్డ్ ఉంది కదా, PLATE. ఇంగ్లీష్ లెటర్స్లోని చూసుకోండి, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అన్నట్టు, ముందు నుంచి మరియు వెనక నుండి కూడా అంట ఎన్ని అక్షర జాతులు ఉన్నాయి ఇంగ్లీష్ అక్షర క్రమంలో ఉన్నట్లుగా. అంటే ABCDలు ఉన్నాయి కదా, అందులోని ఆ లెటర్స్ మధ్యన ఎన్నైతే లెటర్స్ ఉంటాయో అన్నే లెటర్స్ ఇక్కడ అలాంటి పేర్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నారు. అంటే క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ P ఉందండి, ఇక్కడేమో T ఉందండి. సేమ్ మామూలుగా ఆల్ఫాబెట్స్లో P తర్వాత ఏమంటే QRST వస్తుంది. అంటే QRS మధ్యలో 3 ఉంటాయి, కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఇక్కడ కూడా 3 ఉన్నాయి అనుకోండి, అది ఒక పేరు అవుతుంది అనమాట. PT అనేది ఒక పేరు అవుతుంది. అలాంటి పేర్స్ ఎన్ని ఉన్నాయి అంటున్నారు. సేమ్ అక్కడ ఆల్ఫాబెట్స్లోని ఎన్నైతే ఉంటాయో మధ్యలో అన్నే ఉండాలంటున్నారు. సో P నుంచి లెక్క పెట్టుకుంటే QRS వచ్చింది, కానీ T రాలే. తర్వాత ఇంకేమీ లేదు. L తర్వాత MNO, అసలు L తర్వాత ఇక్కడ కనే కనిపించట్లేదు. T ఉంది కానీ ఎక్కడో ఉంటుంది కదా T. A నుంచి E దాకా వెళ్ళి ఛాన్సే లేదు. T నుంచి అసలు ఛాన్స్ లేదు. ఇప్పుడు వెనక్కి కూడా చూద్దాం. EFGHI లేదు, TUV లేదు, ABC లేదు, LMN అసలు ఏవి కూడా లేవు. నన్, ఏది కాదు. ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఇంటూ కొట్టానా? ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. SSC GD క్లాస్ కూడా తప్పకుండా పెడతాం. ఓకేనా? గేమ్ బాయ్ కరెక్ట్గా చెప్పారు.
అంజలి వెరీ గుడ్. జగదీష్ వెరీ గుడ్. ఆన్సర్ చెప్పినా కూడా ఏమంటున్నారండి భిక్షపతి గారు? అర్థం కాలేదు. 11th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి ఆన్సర్ చేయండి, ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తున్నారు, రాజేష్ వచ్చేసి తన కిరాణా దుకాణం నుండి నెలల తరబడి సంపాదన చూపిస్తుందంట. ఇది ఈ గ్రాఫ్, ఓకేనా? నెలకి ఎంత వచ్చింది సంపాదన చూపిస్తుందంట. సరే, ఇప్పుడు ఏమంటున్నారు, రేషియో అడుగుతున్నారు. దేనికి? మే జూన్ జూలై మూడింటికి కలిపి, మే జూన్ జూలై మొత్తం ఆదాయాల యొక్క సంబంధిత నిష్పత్తి దేంతో? ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్తో అంట. సో క్లియర్గా మే జూన్ జూలై ఎంత టోటల్? 35 70 ప్లస్ 45 115 ఈజ్ టు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అంట. ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ 30 40 70 ప్లస్ 45 అది కూడా 115. ఈ రేషియో అడుగుతున్నారు. ఎంత ఉండని ఇంకా 1:1 అవుతుంది, అంతే కదా? ఓకేనా? 1:1 రేషియో అవుతుంది, ఓకేనా? సో నెక్స్ట్ 12th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 8th క్వశ్చన్ మీరు ఫస్ట్ చెప్పారండి. వెరీ గుడ్ అండి శివశంకర్ గారు. సారీ అండి. 11th వన్ ఆప్షన్ 1. సో ఫస్ట్ అర్చన గారు చెప్పారు, నెక్స్ట్ శివి చెప్పారు, గేమ్ బాయ్, ఉదయ్, శ్రావణ్, శ్రీను. వెరీ గుడ్. వీడియో క్లియర్గా లేదు అంటున్నారు. క్వాలిటీ ఇంక్రీజ్ చేయండి క్లియర్గా లేకపోతే. ఆల్ ద బెస్ట్ అండి రాకేష్ గారు. 19th ఎగ్జామ్ అంటున్నారు. సో క్లియర్గా ఏంటి, సిలాజిజమ్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సమ్ పాట్స్ ఆర్ మడ్, కొన్ని పాట్స్ వచ్చేసి మడ్ అంట, సో ఎం పెట్టాం. సమ్ ఫ్లవర్స్ ఆర్ మడ్, కొన్ని ఫ్లవర్స్ కూడా మడ్ అంట, సో ఎఫ్ పెట్టాం. ఆల్ మడ్ ఆర్ వామ్స్ అన్నారు. సో ఏం చేయాలి, ఎం ఎక్కడ ఉండాలి? డబ్ల్యూ లోపల ఉండాలి, వామ్స్ లోపల ఎం ఉండాలి, అంతేనా? సో ఇప్పుడు కన్క్లూజన్స్ చూడండి. ఫస్ట్ సమ్ ఫ్లవర్స్ ఆర్ వామ్స్ అంటున్నారు. కొన్ని ఫ్లవర్స్ వామ్స్ అవుతున్నాయా? ఎఫ్కి డబ్ల్యూకి రిలేషన్, ఎస్ క్లియర్గా ఉంది. సమ్ పాట్స్ ఆర్ ఫ్లవర్స్ అంటున్నారు. కొన్ని పాట్స్ ఫ్లవర్స్ అవుతున్నాయా? పీకి ఎఫ్కి రిలేషన్ ఉందా? చెప్పలేము, క్లియర్గా అయితే మనకు కనిపించట్లేదు. సో క్లియర్గా ఏం చెప్పొచ్చు, ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది అని చెప్పొచ్చు, ఓకేనా? 12th వన్ ఆప్షన్ 3 అవుతుంది. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్. ఫస్ట్ గణపతి గారు చెప్పారు, నెక్స్ట్ జగదీష్, బాబా, చంద్రశేఖర్, శ్రవంతి, అరుణ్, వివేక్ స్మార్ట్. వెరీ గుడ్ అండి శ్రవంతి, వెరీ గుడ్. యా అండి, డైలీ క్లాస్ ఉంటుందండి సార్. విచ్ ఇయర్ పేపర్? నాట్ ఫర్ డౌటింగ్ యూ, జస్ట్ టు నో అంట. 2000 ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న మ్యాథ్స్ 8 పేపర్స్, అలాగే ఇప్పుడు రీజనింగ్ 3rd పేపర్, ఇవన్నీ కూడా 2022లో అడిగిన పేపర్సే, ఓకేనా? 2022లో ఎగ్జామ్ అయింది కదా గ్రూప్ డి, అందులో వచ్చిన క్వశ్చన్సే ఇవన్నీ కూడా. ఆర్ఆర్బి అప్లికేషన్ అవ్వట్లేదు అంటున్నారు. అంటే ఏం అవ్వట్లేదండి? వీడియో క్లారిటీ లేదంటున్నారు. వీడియో క్లారిటీ లేదా అండి? ఏమైనా ప్రాబ్లం ఉందా వీడియోతో? సో ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు, కన్క్లూజన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ది ఏంటి కన్క్లూజన్? క్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ అంట. క్యూ ఇక్కడ ఉంది, టీ ఇక్కడ ఉంది, మధ్యలో ఏమైనా సింబల్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏం రావాలి? క్యూ లెస్ దాన్ టీ అవుతుంది, కానీ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ ఉంది, సో ఇది తప్పు. టీ గ్రేటర్ దాన్ యూ అన్నారు. టీకి యూకి క్లియర్గా ఇక్కడే ఉంది కదా, టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూ అని, సో ఇది తప్పు. క్యూకి యూకి రిలేషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో లెస్ దాన్ వస్తుంది, సో ఇది కూడా తప్పు. ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూ అంటున్నారు. క్లియర్గా ఎస్ నుంచి యూకి క్లియర్గా అదే కదా ఉంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టీ కదా, సో ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూ అనేది కరెక్ట్. అంటే 4th కన్క్లూజన్ రైట్ అని చెప్పచ్చు, ఓకేనా? సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. బ్లర్ వీడియో వస్తుంది అంటున్నారు. డైలీ ఉంటుందండి భానుప్రకాష్ గారు లైవ్. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ క్వాలిటీని పెంచండి, అప్పుడు మీకు కరెక్ట్ క్వాలిటీ వస్తుందన్నమాట, ఓకేనా?
480p పెట్టుకోండి అట్లీస్ట్. 13th వన్ ఆప్షన్ 4 13th క్వశ్చన్. ఫస్ట్ గణపతి గారు చెప్పారు, వెరీ గుడ్. తర్వాత గేమ్ బాయ్ చెప్పారు, వెరీ గుడ్. హాయ్ అండి రమ్య గారు. 14th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సో ఈ రెండిటికి ఏదైతే రిలేషన్ ఉందో ఈ రెండిటికి అదే రిలేషన్ ఉంటుంది, అలాగే ఈ రెండిటికి కూడా అదే రిలేషన్ ఉంటుంది. చూసారు కదా ఇక్కడ 4 డాట్స్తో మనకి ఇక్కడ సెపరేట్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు దీని నుంచి ఇది వచ్చి ఉంటే దీని నుంచి ఇది వస్తుంది, దీని నుంచి ఇది వస్తుందండి. ఎలా వచ్చి ఉండొచ్చు అనేది మనం క్లియర్గా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏమైనా 8+4 చేసినా 9+6 1+8 చేయడానికి ఛాన్స్ అక్కడ ఏం కనిపించట్లే. పోనీ ఇంకా 48ని ఏ విధంగా రాసుకోవచ్చు, 48కి సగం, పోనీ 3 టైమ్స్ కరెక్ట్గా బై 3 ఉంది, కానీ ఇక్కడ 108/3 ఏమో 21 కాదు. ఇంకా ఏం చేసి ఉండొచ్చు అని మనం ఆలోచించుకోవాలి క్లియర్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ 48 నుంచి 16 రావడానికి ఇప్పుడు 48 96 108 ఈ మూడింటిని చూస్తే మీకు 12 టేబుల్లో 3 ఉన్నాయని కనిపిస్తుందా? అవునా? 48 నేను రాచ్చు 12 × 4 వస్తుంది. దాన్ని +12 చేసామనుకోండి 16 వస్తుంది. అది అలా చేసినా ఎలా చేసినా సరే ఒకటే, అంటే /12 +12 చేశారు. /12 +12 /12 +12 /12 +12. ఓకేనా? సో నెక్స్ట్ 15th క్వశ్చన్ అంటే ఆన్సర్ 20 ఆప్షన్ 3. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ చెప్పండి. 14th వన్ ఆప్షన్ 3 డైలీ లైవ్ క్లాస్ టైమింగ్స్ ఈవినింగ్ 5కి మ్యాథ్స్ అండి, నైట్ 8కి వచ్చేసి రీజనింగ్ అండి. బ్రో నిన్ను బ్రో చెప్పింది ఏంటి బ్రో? దివాకర్ ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ చిన్న చెప్పారు, మహేష్ చిన్న, వెరీ గుడ్. వాయిస్ మధ్యలో రావట్లేదు అంటున్నారు శశికుమార్ గారు. రావట్లేదండి వాయిస్ మధ్యలో, ఏమైనా కట్ అవుతుందా, బ్రేక్ అవుతుందా? ఓకే 15th క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. వినయ్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ. వినయ్ వచ్చేసి బిందువు ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడంట. ఏ స్టార్ట్ అయ్యి ఏం చేశారంట, డ్రైవ్స్ 8 కిలోమీటర్స్ టువర్డ్స్ ఈస్ట్. ఈస్ట్ అంటే చూసుకోండి డైరెక్షన్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్. సో ఈస్ట్ వైపు 8 కిలోమీటర్లు వెళ్ళారంట, తూర్పుకి 8 కిలోమీటర్లు వెళ్ళారు. తర్వాత ఏం చేశారు, కుడివైపు తిరిగి 9 కిలోమీటర్లు వెళ్ళారు. కుడివైపు తిరిగి 9 కిలోమీటర్లు వెళ్ళారు. కుడివైపు అంటే ఇటే కదా. తర్వాత ఎడం వైపు తిరిగి 12 కిలోమీటర్లు వెళ్ళారంట. ఎడం వైపు తిరిగి ఈసారి 12 కిలోమీటర్లు వెళ్ళారు. ఆ తర్వాత ఎడం వైపు తిరిగి 17 కిలోమీటర్లు వెళ్ళారంట. చూసుకోండి ఎడం వైపు అంటే ఇటే కదా, 17 అన్నారు, ఇక్కడ 9 ఉంది కాబట్టి దానికంటే పెంచండి, పెంచుకొని ఇక్కడ దాకా 17 అయ్యింది. ఓకేనా? సో నెక్స్ట్ అతను చివరి ఎడం మలుపు తీసుకొని 20 కిలోమీటర్లు వెళ్ళారంటండి. సో చివరిగా ఎడం వైపు తిరిగి 20 కిలోమీటర్లు, చూసుకోండి ఇది 12 ఇది 8 అంటే కరెక్ట్గా ఏకి పైకి వచ్చారండి ఇక్కడికి. ఓకేనా? ఇదేంటి, ఇది బి అంట పాయింట్. అలా అయితే బిందువు బి నుంచి బిందువు ఏకి చేరుకోవడం కొరకు అతడు ఎంత దూరం వెళ్ళాలి, అలాగే ఎటువైపు వెళ్ళాలి అంటున్నారు. బి నుంచి ఏకి వెళ్ళడానికంట, బి నుంచి ఏకి వెళ్ళడానికి ఇటే కదా వెళ్ళాలంటే, ఇటేంటే కిందకి సౌత్కి వెళ్ళాలి, అంతేనా? దక్షిణం వైపు వెళ్ళాలి. ఎంత దూరం, డిస్టెన్స్ ఎంత చూడండి, ఇది మొత్తం 17, ఇందులో ఇది 9 అంటే ఇది ఎంత అవుతుంది, ఇది 8 అవుతుంది. సో 8 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్, దక్షిణం వైపు 8 కిలోమీటర్లు వెళ్ళాలి. ఓకేనా? సో నెక్స్ట్ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. సారీ అండి. 15th క్వశ్చన్ ఆప్షన్ 3. క్వశ్చన్ క్లారిటీగా కనపడట్లేదు అంటున్నారు. ఏంటి ప్రాబ్లం అసలు? వీడియో బ్లర్ అవుతుంది, నాట్ క్లియర్. మేబీ ఇంటర్నెట్ ఫ్లక్చువేషన్స్ వల్ల అలా అవుతూ ఉండొచ్చండి. మేబీ ఒకసారి మీరందరూ క్వాలిటీ అంటే నెట్ అయిపోతుంది అనుకోండి 720, ఇప్పుడు క్వాలిటీ పెంచి చూడండి, అయినా సరే బ్లర్ అవుతుందా? ఇప్పుడు ఓకే నేను వేరే ఫోన్లో ఓపెన్ చేసా, క్వాలిటీ పెంచాను, చాలా నీట్గా కనిపిస్తుందండి ఇప్పుడు నాకు. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి క్వాలిటీ ఇంక్రీజ్ చేయండి, అక్కడ అడ్వాన్స్డ్లోకి వెళ్ళి
మినిమం 720p లేదా 480p అయినా పెట్టండి. ఓకేనా? ఓకే, 16th క్వశ్చన్ ఏం చెప్తున్నారు? ఒలింపియాడ్ ఎగ్జామ్ అయిందంట, ఒక్కొక్కరికి ఒక్కో మార్క్స్ వచ్చాయండి. మొత్తం ఎంతమంది? 6 మెంబర్స్ ఉన్నారు. సి డి కంటే ఎక్కువ స్కోర్ చేసింది కానీ బి కంటే తక్కువ. చూసుకోండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇటువైపు హయ్యెస్ట్ పెడతానండి, అంటే రైట్ సైడ్ హయ్యెస్ట్ వాళ్ళని పెడతా, లెఫ్ట్ సైడ్ తక్కువ ఉన్న వాళ్ళని పెడతా. సికి డి కంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయండి, సికి డి కంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి కానీ బి కంటే తక్కువ వచ్చాయి. ఓకేనా? ఇలా వేసాను. పక్క పక్కన ఉన్నారని మనకు తెలియదు కాబట్టి డిస్టెన్స్ పెట్టా, మధ్యలో ఎవరైనా వస్తారు లేదంటే లేదు. ఈ వచ్చేసి ఏ కంటే తక్కువ స్కోర్ చేశారండి, ఈకి ఏ కంటే తక్కువ వచ్చాయి అన్న విషయం అర్థమైంది. సరే, ఏ కంటే ఈకి తక్కువ వచ్చాయి ఇక్కడ ఇలా ప్లేస్ చేసా ప్రస్తుతానికి, ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఎక్కడ ప్లేస్ చేయాలో తెలియదు కాబట్టి. బి ఏ కంటే ఎక్కువ స్కోర్ చేశారు కానీ ఎఫ్ కంటే తక్కువ చేశారంట. బీకి వచ్చేసి ఏ కంటే ఎక్కువ స్కోర్ వచ్చిందంటండి. సో బి తర్వాత ఏ ఉంటుంది కానీ ఎఫ్ కంటే తక్కువ అంట, సో ఎఫ్ ముందున ఉంటుంది ఖచ్చితంగా. సో బి తర్వాత ఇటు పక్కనే ఏ ఉంటుంది, ఏకి తర్వాత ఈ ఉంటుంది. సరే, ఇప్పుడు ఏం చెప్పారు చూద్దాం. సి ఈ కంటే తక్కువ స్కోర్ చేశారంట, సి వచ్చేసి ఈ కంటే స్కోర్ తక్కువ చేశారంటే ఆటోమేటిక్గా ఈఏ ఇక్కడే కదా వస్తారు, వచ్చారు. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నారు? ఇచ్చిన విద్యార్థుల్లో అత్యధిక మార్కులు ఎవరు సాధించారు? ఎవరండి? అందరికంటే ఎక్కువ ముందు నుండి ఎవరు? ఎఫ్ కదా. సో ఎఫ్ సాధించారు. ఓకేనా? సో 16th క్వశ్చన్ ఆప్షన్ 3 అవుతుంది. 17th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఉదయ్ ఫస్ట్ చెప్పారు, నెక్స్ట్ జగదీష్ చెప్పారు. వెరీ గుడ్. ఓకే, క్లియర్గా ఉంది అంటున్నారు. గుడ్. డైలీ ఓన్లీ రీజనింగ్ క్లాసెస్ చెప్తారా? కాదండి, రీజనింగ్ నైట్ 8 o'clockకి, ఈవినింగ్ 5 o'clockకి మ్యాథ్స్ క్లాసెస్ చెప్తున్నాం మనం. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇంతవరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఫస్ట్ థింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా చాలా వీడియోస్ మనం తీసుకొని రాబోతున్నాం, సో అందరికీ హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయి. సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా చేసుకోండి ఛానల్కి. అలాగే వీడియోని లైక్ చేయకపోతే ఇంకా ఫాస్ట్గా లైక్ చేసేయండి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 87, 88, 80, 107, 43. ఇదేమో +1 అనుకుంటే ఇదేమో -8 అయింది. సో డిఫరెంట్గా ఉంది. సో ఫస్ట్ అయితే మనకి డైరెక్ట్గా చూడడానికి ఏమైనా స్క్వేర్స్, క్యూబ్స్ ఇలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయి? కనిపించట్లేదు. అప్పుడు ఏం చేస్తాం? డిఫరెన్స్ చూస్తాం. ఇక్కడ ఏమైంది? +1 అయింది. ఇక్కడ ఏమైంది? -8 అయింది. ఇక్కడ ఏమైంది? ఎంత యాడ్ అయింది? 27 యాడ్ అయింది. ఇది చూసిన వెంటనే ఇంకా ఐడియా వచ్చేయాలి. ఏంటి? ఇది 1 క్యూబ్, ఇది 2 క్యూబ్, ఇది 3 క్యూబ్. సో ఆటోమేటిక్ నెక్స్ట్ 4 క్యూబ్ అవ్వాలి, మైనస్ అవ్వాలి. ఎందుకు? ప్లస్ మైనస్. సో ఆటోమేటిక్ ఫైనల్గా ఏమవుతుంది? అప్పుడు ప్లస్ మైనస్ ప్లస్ అవుతుంది. అదేంటిది? 5 క్యూబ్ అవ్వాలి, 125. సో 43 + 125 అంటే 168. అంటే ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుందని చెప్పొచ్చు. 17th వన్. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 17th వన్ ఆప్షన్ 3. ఎందుకు చాలామంది ఆన్సర్ చేయట్లేదు? చాలా స్లో అయిపోయారేంటి? జశ్వాని బోని కరెక్ట్గా చెప్పారు, క్రిష్ కరెక్ట్గా చెప్పారు, అరుణ్, అనీష్, దివాకర్. జీకే మనం త్వరలోనే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? జీకే మంచి క్విజ్లా కూడా మనం పెడదాం అనుకుంటున్నాం. సో అందులో కూడా పార్టిసిపేట్ చేయండి. ఓకేనా? ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేయండి. మనం ఏమైనా ఫాస్ట్ వెళ్ళిపోతున్నామా ఈరోజు? ఏమైనా ఫాస్ట్గా చెప్పేస్తున్నాను టైం ఇవ్వకుండా మీకు. ఈ క్వశ్చన్ నెమ్మదిగా ఆన్సర్ చేయండి, మీకు టైం ఇస్తున్నాను. ఎయిటీన్త్ వన్. కరెక్ట్గా చూసుకొని ఆన్సర్ చేయండి. ఒకరు ఆన్సర్ చేశారని చెప్పి అదే ఆన్సర్లు పెట్టకండి. ఓకే. సో ఫస్ట్ డైరెక్షన్స్ ఇక్కడ క్లియర్గా మనం వేసుకోవాలి. ఎప్పుడు కూడా మిస్టేక్ చేయకుండా ఉండాలంటే డైరెక్షన్స్ని మనం వేసుకోవాలి. ఇది ఈస్ట్, ఇదేమో వెస్ట్. ఈ మధ్యలో నార్త్ ఈస్ట్ అవుతుంది, ఈ మధ్యలో నార్త్ వెస్ట్, ఇదేమో సౌత్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్. ఓకే, అది అందరికీ తెలుసు అనుకున్నాం. టౌన్ క్యూ ఈజ్ టు ది సౌత్ ఈస్ట్ ఆఫ్ టౌన్ పి.
పట్టణం క్యూ వచ్చేసి పట్టణం పీకి ఆగ్నేయంలో ఉందంట. ఓకేనా? సో టౌన్ పీ ఇక్కడ ఉందనుకోండి, సౌత్ ఈస్ట్లో ఉందంట. ఆగ్నేయంలోని ఏముంది? క్యూ ఉందంట. ఓకే. టౌన్ ఆర్ ఈజ్ టు ది సౌత్ వెస్ట్ ఆఫ్ టౌన్ క్యూ. పట్టణం క్యూ వచ్చేసి పట్టణం క్యూకు నైరుతి దిశలో పట్టణం ఆర్ ఉందంట. ఆర్ వచ్చేసి సౌత్ వెస్ట్లో ఉందంట క్యూకి. సో సౌత్ వెస్ట్ అంటే ఇటు. అవునా? ఇటు. సరే, నేను ప్రస్తుతానికి ఇలా వేసుకుంటున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఏముంది? ఆర్ ఉంది. టౌన్ ఆర్ ఈజ్ టు ది సౌత్ ఆఫ్ టౌన్ పీ. పట్టణం ఆర్ వచ్చేసి పట్టణం పీకి దక్షిణాన ఉందంట. కరెక్ట్గా సరిపోయింది. దక్షిణమే ఉంది కదా, సౌత్లే ఉంది. కరెక్ట్గా వేసాం మనం, సరిపోయింది. టౌన్ ఎస్ టు ది వెస్ట్ ఆఫ్ టౌన్ ఆర్. పట్టణం ఆర్ వచ్చేసి పట్టణం ఎస్కి పశ్చిమాన ఉందంట. పట్టణం ఆర్కు పశ్చిమాన పట్టణం ఎస్ ఉందంట. ఓకేనా? సో ఎస్ వచ్చేసి ఆర్కి వెస్ట్లో ఉంది. ఎస్. ఓకే. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ టౌన్ పి విత్ రెస్పెక్ట్ టు టౌన్ ఎస్? పట్టణం ఎస్కు సంబంధించి పట్టణం పి యొక్క దిశ ఏమిటి? ఎస్ నుంచి చూస్తే పి యొక్క దిశ ఏమిటి అంటున్నారు. ఇటు కదా ఉంది డైరెక్షన్, ఇలా ఉంది. అదేంటి ఇలా ఉన్నది డైరెక్షన్? క్లియర్గా మనకి ఇక్కడ నార్త్ ఈస్ట్. ఏంటిది? ఈశాన్యం. ఓకేనా? ఇక్కడి నుంచి డైరెక్షన్ పీకి చూస్తే నార్త్ ఈస్ట్ ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ 19th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. నార్త్ ఈస్ట్ అని ఐ థింక్ చాలా తక్కువ మంది ఆన్సర్ చేసినట్టున్నారు. శ్రవంతి చెప్పారు, వెరీ గుడ్. బాబు చెప్పారు, బాబు మల్లపు, వెరీ గుడ్. అభిరామ్, ప్రవీణ, వెరీ గుడ్ అండి. కొంతమంది మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, మిగతా వాళ్ళందరూ రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు. డైరెక్షన్స్ ఈజీ టాపిక్కే, బట్ కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి మనం. సరే, 7 people ఉన్నారంటే ఏంటి? వరుసగా కూర్చున్నారంట, ఫేసింగ్ నార్త్. 7 మంది ఉన్నారంట. సరే, ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఈ అండ్ ఐ. ఈకి ఐకి మధ్యన 3 మాత్రమే ఉన్నారంట. జేకి కుడివైపున 2 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఇక్కడ చూసుకోండి క్లియర్గా. ఇప్పుడు మనం 7 వేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7. జేకి కుడివైపున 2 ఉన్నారంట. ఆటోమేటిక్ జే ఇక్కడే కదా ఉండాలి. అప్పుడు ఇదే కదా కుడివైపు. జే ఇక్కడ ఉంటేనే కుడివైపు 2 ఉంటారు. ఓకేనా? జేకి ఎడం వైపున ఈ 3వ వారంట. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ. జేకి థర్డ్ లెఫ్ట్లో ఈ ఉన్నారంట. ఓకేనా? హెచ్ అనేది ఈకి మరియు జీకి తక్షణ పొరుగువారు. ఈకి జీకి పక్కనే హెచ్ ఉన్నారంటండి. సో ఆటోమేటిక్ హెచ్ ఎక్కడ వస్తారు? ఇక్కడే కదా వస్తారు. అప్పుడు జీ ఎక్కడ వస్తారు? ఇక్కడే కదా వస్తారు. ఈకి జీకి పక్కన హెచ్ ఉన్నారంటే ఇక్కడే వేయగలం, ఇంకెక్కడే వేయలేం. నెక్స్ట్, కే అనేది ఈ యొక్క తక్షణ పొరుగువారు కాదు. కే వచ్చేసి ఈ పక్కన రారంట. ఎక్స్క్యూజ్. సో కే ఇక్కడ రారు, ఈ లాస్ట్లో రారు. సరే, ఇక్కడెక్కడో వస్తారు, చూద్దాం. ఫస్ట్ ఏదో వదిలేసినట్టున్నాం. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఈ అండ్ ఐ. ఈకి ఐకి మధ్యన 3 ఉంటారండి. సో ఆటోమేటిక్గా ఐ ఇక్కడ వస్తారు. కే ఈ పక్కన రారు కాబట్టి కే ఇక్కడ వస్తారు. ఇంకా మిగిలిపోయింది ఎవరు? ఈ ఎఫ్ మిగిలిపోయారు, ఎఫ్ ఇక్కడ వస్తారు. క్వశ్చన్ ఏంటి? ఎగ్జాక్ట్ మిడిల్లో మధ్య స్థానంలో ఎవరున్నారు అంటున్నారు. ఇటు 3 ఇటు 3, మధ్యలో ఉన్నది జీ. ఓకేనా? సో ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 20 క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మళ్ళీ చెప్పండి సార్ అంటున్నారు. ఏ క్వశ్చనో కామెంట్ చేయండి. నేను ఈ క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను చెప్తాను. మీరు నార్త్ ఈస్ట్ డయాగ్రామ్లోనే వేయొచ్చు కదా, అలా వేస్తే అర్థం కాలేదు. నార్త్ ఈస్ట్ ఇక్కడ చూపించాను కదండి క్లియర్గా. సరే, నేను లాస్ట్లో మళ్ళీ ఒకసారి చెప్తాను. ఓకేనా? మీకు గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో డౌట్స్ అన్నప్పుడు మీరు క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను దానికి. సో ఇప్పుడు ఏంటి? ఫస్ట్ థింగ్, చూసిన వెంటనే నెంబర్ సిరీస్ని చూసిన వెంటనే స్క్వేర్స్, క్యూబ్స్ ఏమైనా కనిపిస్తున్నాయా అని చూస్తాం. ఏం కనిపించకపోతే ఏం చేయాలి? డిఫరెన్స్ చూసుకుంటాం. డిఫరెన్స్ ఎంత ఇక్కడ? 0.5. ఇది ఎంత? 0.4, అంటే మైనస్ అవుతుంది. ఇది -0.3 అయింది. ఇది -0.2 అయింది. చూడండి, 0.5, 0.4, 0.3, 0.2, 0.1 అని మైనస్ చేయాలి అంటే 0.5 వస్తుంది. చాలా ఈజీ క్వశ్చన్ కదా, అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్. సో నెక్స్ట్ 21st క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 21st క్వశ్చన్. దేని కోడ్ అడుగుతున్నారు? $23
%4 దాని కోడ్ అడుగుతున్నారు. కొన్ని కండిషన్స్ ఇచ్చారండి, జస్ట్ ఆ కండిషన్స్ని ఇలా చూసుకొని అలా ఆన్సర్ చేసేయచ్చు అనమాట. పెద్ద అసలు ఏమి విషయం ఉండదు ఇందులో. క్వశ్చన్ చూడడానికి పెద్దలా కనిపిస్తుంటుంది అంతే. ఓకే, సో క్లియర్గా ఏమి ఇచ్చారు? ఫస్ట్ ఎలిమెంట్ సింబల్, మొదటి మూలకం చిహ్నం అయిందా? చిహ్నం ఎస్, డాలర్ ఉంది, అవును. లాస్ట్ ఎలిమెంట్ నెంబర్, లాస్ట్ ఎలిమెంట్ చివరిది సంఖ్య అవ్వాలంట, అవుతుందా? సంఖ్య కదా చివరిది, ఫస్ట్ది సింబల్ ఉంది, చివరి సంఖ్య ఉంది. అలా అయితే ఏం చేయాలంట? రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలంట, పరస్పరం మార్చాలంట. సో అప్పుడు ఏమవుతుంది? 4ని ముందేస్తాం, 4 2 3 $, వేసాం. సెకండ్ కండిషన్ చూద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ ఆడ్ నెంబర్ అంట, ఆడ్ నెంబర్ అవ్వలేదు కదా, అవ్వట్లేదు అసలు, డాలర్ ఉంది. బోత్ ది సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, అవుతున్నాయా? రెండవది మూడవది పరిపూర్ణ వర్గాలు అవ్వాలంట, అవ్వట్లేదు, 2 3 అవ్వట్లేదు. సో ఇప్పుడు క్లియర్గా దీనిదే కోడ్ రాసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 4 కోడ్ ఏంటి? బి. సో ఫస్ట్ బి వస్తుంది, 2 వచ్చేసి ఎల్, 3 వచ్చేసి ఎస్, పర్సంటేజ్ వచ్చేసి డి, డాలర్ వచ్చేసి ఏ. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి కోడ్స్, అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఓకేనా? ఆ కోడ్స్ వేసాం. బిఎల్ఎస్డిఏ అంటే ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుందని చెప్పచ్చు, ఓకేనా? ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇలా కొంచెం పెద్ద క్వశ్చన్ ఉన్నప్పుడు మేబీ కొంచెం క్లియర్ ఉండకపోవచ్చు అండి. అప్పుడు మీరు సెట్టింగ్స్లోని ఆ క్వాలిటీ అనేది 720p చేస్తే అప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట క్వశ్చన్. అది కూడా కొంచెం కష్టం అవుతుంది, జూమ్ చేసి చూసుకోవాలి మీరు. అప్పుడు 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 21st వన్ ఆప్షన్ 4 అని ఎవరూ ఆన్సర్ చేయలేదా? ఉదయ్ చెప్పారు, వెరీ గుడ్. నూర్ చెప్పారు, వెరీ గుడ్ అండి. జగదీష్, ఎదిగా, జస్వాని, బోని, గేమ్ బాయ్, ప్రవళిక, శ్రవంతి, వెరీ గుడ్. 22nd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆడ్ డిజిట్కి, బేసి సంఖ్యకి 2 కలపాలంట, ఈవెన్ డిజిట్ నుంచి 1 తీసేయాలంట, సరి సంఖ్య నుంచి 1 తీసేయాలంట, ఓకేనా? సో ఇప్పుడు ఈ నెంబర్ ఏంటి? 9 4 3 8 7 2 5 1. బేసి సంఖ్యకి ఆడ్ డిజిట్కి 2 కలపమన్నారు. సో ముందు బేస్ సంఖ్యకి 2 కలుపుతాం. 9కి 2 కలపండి, 11 అయింది. 3కి 2 కలపండి, 5. 7కి 2 కలపండి, 9. 1కి 2 కలపండి, 3. 5కి 2 కలపండి, 7. బేస్ సంఖ్యలు ఈ ఆడ్ నెంబర్స్ అన్నీ అయిపోయి కదా. ఈవెన్ నెంబర్స్కి 1 మైనస్ చేయాలంట, 1 తీసేయాలంటండి. ఇందాక నేను కలపాలంటున్నాను, 1 తీసేయాలన్నారు, 1 సబ్ట్రాక్ట్ చేయమన్నారు. సో 4 - 1 3, 8 - 1 7, 2 - 1 1. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన నెంబర్ ఇది. ఇప్పుడు ఏమంటున్నారు? ఇది 1 అండి, ఓకేనా? ఇది 7. సో ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు వాట్ విల్ యూ సమ్ ఆఫ్ ఫస్ట్, మొదటి 5వ అలాగే చివరి అంకె కలిపితే ఎంత వస్తుంది అంటున్నారు. మొదటిది 1, 5వది 1 2 3 4 5, 5వది 7, చివరిది 3. 1 + 7 + 3 ఎంత అని అడుగుతున్నారు. ఎంత? 11 వస్తుంది, ఓకేనా? 22nd క్వశ్చన్ ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. వెరీ గుడ్, చంద్రశేఖర్ గారు కరెక్ట్గా చెప్పారు. చాలామంది మిస్టేక్స్ చేస్తున్నారు. ఏంటండి ఈజీ క్వశ్చన్స్ కూడా మీరు మిస్టేక్ చేస్తే ఎలా చెప్పండి? ఏంటి అసలు ఎందువల్ల మిస్టేక్ వస్తుందో చూసుకోండి క్లియర్గా. 23rd క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, సమ్ లిప్స్టిక్స్ ఆర్ రెడ్. కొన్ని లిప్స్టిక్లు అంటే LRకి లింక్ చేశానండి, కొన్ని అన్నారండి. సమ్ రెడ్ ఆర్ పింక్, కొన్ని రెడ్ వచ్చేసి పింక్ అన్నారు కాబట్టి ఆర్ని పీని లింక్ చేశారు. ఆల్ లిప్స్టిక్స్ ఆర్ కలర్స్, అన్ని లిప్స్టిక్ కలర్స్ అంటే అన్ని ఎల్స్ ఎక్కడ ఉండాలి? సి లోపల ఉండాలి, కలర్స్ లోపల. ఇప్పుడు కన్క్లూషన్స్ ఏమి ఇచ్చారు చూద్దాం.
ఓకే, కొంచెం టైం ఇవ్వండి సార్ అంటున్నారు. సరే, టైం ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని ఆన్సర్ చేయండి. నేను వెన్ డయాగ్రామ్ అయితే వేసాను, బట్ కన్క్లూజన్స్ మీరే ఆన్సర్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటి కన్క్లూజన్? ఫస్ట్ది, సమ్ లిప్స్టిక్స్ ఆర్ పింక్. కొన్ని లిప్స్టిక్ పింక్ అంటున్నారు, అంటే ఎల్కి పీకి రిలేషన్ ఉందా? కనిపించట్లేదు కదా. సమ్ కలర్స్ ఆర్ రెడ్, కొన్ని కలర్స్ రెడ్ అంటున్నారు, సికి ఆర్కి రిలేషన్ ఉందా? చాలా క్లియర్గా ఉంది. సో ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్, ముగింపు 2 మాత్రమే అనుసరిస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ 24th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. గణపతి గారు, శ్రవంతి, వెరీ గుడ్, ఇద్దరు కరెక్ట్గా ఆన్సర్ చేశారు. వెరీ నైస్. 24th క్వశ్చన్ చూద్దాం. 24 అని నెంబర్ వేసి ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్ ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు? ట్వంటీ-4 అని నెంబర్ మెన్షన్ చేయండి. మీరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు లేకపోతే. సో క్లియర్గా ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంటుంది. అదే సేమ్ ఆపరేషన్ ఏ సెట్లో జరుగుతుంది అని అడుగుతున్నారు. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 3 ఉంటే 1ని 3ని మార్చొద్దు, అలా విడదీయద్దు అని అంటున్నారు. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చిన్న నెంబర్స్ నుంచి పెద్ద నెంబర్ వచ్చి ఉంటుందండి. 4 11 నుంచి 31 ఎలా వస్తుంది? 4 11 కలిపితే 15, 15 31 రావాలంటే ఇంటూ 2 + 1 అవుతుంది. సరే, అదే ఇక్కడ జరుగుతుందా లేదా? 9 3 ఎంత? 12, 12 కూడా ఇంటూ 2 + 1 చేస్తే 25 వచ్చింది. సరిపోయిందా? సో ఇంటూ 2 + 1, సో 7 + 11 18, 18 ఇంటూ 2 + 1 37 రావాలి, కానీ 35 ఉంది. 8 + 2 10, 10 ఇంటూ 2 + 1 అంటే 21 ఉండాలి, కానీ లేదు. 5 + 13 18, 18కి ఇంటూ 2 + 1 లేదు. 6 + 5 21, 21 ఇంటూ 2 42 + 1, ఎస్ 43 ఎగ్జాక్ట్గా ఉంది. ఓకేనా? 24 4. 25th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మనోహర్ కరెక్ట్గా చెప్పారు. జితిన్ సింగ్, సుమశ్రీ, శ్రవంతి, సతీష్, గేమ్ బాయ్, హేమ, మిస్టర్ ఆనంద్, నివేదిత, ప్రవళిక, సతీష్, సనత్ కుమార్, వెరీ గుడ్, క్రిష్, ప్రసన్న, చంద్రశేఖర్, జస్వాని బోని, శ్రవంతి, ఎదిగా ఎదిగా, బాబా, జయశ్రీ. థ్యాంక్ యూ అండి రమ్య గారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ అంట ఇలా ఇచ్చారు. ఇక్కడ ఏం చెప్తున్నా చూడండి. వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇఫ్ ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది సెకండ్ గ్రేటెస్ట్ నెంబర్? ఏంటి? రెండవ అతిపెద్ద సంఖ్య యొక్క మొదటి అంకె. రెండవ అతిపెద్ద సంఖ్య ఏంటి? 567, 243, 186, 689, 427. సో రెండవ అతిపెద్ద సంఖ్య అంటే 563. అందులోని మొదటి అంకె అంట, మొదటి అంకె ఫస్ట్ డిజిట్ ఏంటి? 5 ఈజ్ యాడెడ్ టు ది థర్డ్ డిజిట్ ఆఫ్ ది స్మాలెస్ట్ నెంబర్. దాన్ని అతి చిన్న సంఖ్య యొక్క మూడవ అంకె కలిపారంట. అతి చిన్న సంఖ్య ఏంటి? 186 కదా అతి చిన్న సంఖ్య. అతి చిన్న సంఖ్య యొక్క మూడవ డిజిట్, మూడవ అంకె ఏంటి? మూడవ అంకె 186లో మూడవది 6. ఈ రెండింటిని కలిపారంటండి. కలిపితే ఎంత అని అడుగుతున్నారు. 11 వచ్చింది, 11 వచ్చింది. ఓకేనా? 25 2. సో నెక్స్ట్ 26th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. వెరీ గుడ్, విద్య తేజ గారు కరెక్ట్గా చెప్పారు. నెక్స్ట్ ఉదయ్ చెప్పారు, శ్రవంతి, పావని, చంద్రశేఖర్, దివాకర్, వెరీ గుడ్. ఓకే, గేమ్ బాయ్, క్రిష్, జితిన్ సింగ్, శిరీష, వెరీ గుడ్ అండి. చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ట్వంటీ-6th క్వశ్చన్ జాగ్రత్తగా ఆన్సర్ చేయండి.
ఆరుగురు 6 ఫ్లోర్స్లో ఉన్నారంట, 6 అంతస్తుల్లో ఉన్నారంట, వేరు అంతస్తులు. అవునా? లోయెస్ట్ ఫ్లోర్ ఇన్ ద బిల్డింగ్ 1 అంట, కింద ఉన్న ఫ్లోర్ 1 అంట, తర్వాతది 2, తర్వాతది 3, 4, 5, 6. సరే. హెచ్ లివ్స్ ఆన్ అన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్ బట్ నాట్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 3. హెచ్ వచ్చేసి బేసి సంఖ్యల అంతస్తులో నివసిస్తారంట, కానీ 3లో కాదంట. అంటే ఇంకా మిగిలిన బేసి సంఖ్యలు ఏంటి? 1 లేదా 5. సో హెచ్ 1లో కానీ 5లో కానీ ఉంటారు. సరే, పక్కన పెడతాం. సో హెచ్ వచ్చేసి 1 ఆర్ 5లో ఉంటారు. సరే, నెక్స్ట్ ఓన్లీ 2 పీపుల్ లివ్ బిట్వీన్ హెచ్ అండ్ ఎన్. హెచ్కి ఎన్కి మధ్యన ఇద్దరే ఉంటారంట. సో ముందు హెచ్ ఎక్కడ ఉంటారో తెలిస్తే అప్పుడు హెచ్కి ఎన్కి మధ్యన వేయచ్చు మనం. నెక్స్ట్ పీ లివ్స్ ఆన్ అన్ ఆడ్ నెంబర్డ్ ఫ్లోర్ అబోవ్ ఎన్. ఎన్ పైన ఉండరు. ఇప్పుడు చూడండి, అంటే హెచ్కి రిలేటెడ్గా ఎన్ ఉంది, ఎన్కి రిలేటెడ్గా ఇచ్చారు. సో ఎప్పుడైతే మనకి ఇలా 2 ఛాన్సెస్ వచ్చాయో మనం అప్పుడప్పుడు ఏం చేయాలంటే ఆ 2 ఛాన్సెల్ని ఒకేసారి సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే ఇప్పుడు హెచ్ 1లో కానీ 5లో కానీ ఉంటారు. అవునా? సో ఇటుపక్క నేను హెచ్ని ఫస్ట్ ఫ్లోర్లో పెడుతున్నా, ఇటుపక్క నేను హెచ్ని 5th ఫ్లోర్లో పెడుతున్నా. అంటే ఇటుపక్క సాల్వ్ చేస్తా, ఇటుపక్క సాల్వ్ చేస్తా, రెండింటినీ సాల్వ్ చేసుకుంటూ వెళ్తా. లాస్ట్కి ఏది కరెక్టో అది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఏదో ఒకటి ఎలిమినేట్ అయిపోద్ది మధ్యలో, చూద్దాం అది ఏది ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చెప్పారు? హెచ్కి ఎన్కి మధ్యన ఇద్దరు ఉన్నారన్నారు. సో ఆటోమేటిక్గా ఎన్ ఎక్కడ ఉండాలి? ఇటువైపు చూసుకుంటే ఎన్ ఇక్కడ ఉండాలి, ఇటువైపు చూసుకుంటే ఎక్కడ ఉండాలి? ఎన్ ఇక్కడ ఉండాలి. అప్పుడే కదా ఇద్దరు ఉంటారు మధ్యలో. సరిపోయింది. నెక్స్ట్ ఏం చెప్పారు? పి వచ్చేసి ఎన్కి పైన బేసి సంఖ్యలో ఉన్నారంట. ఎన్ పైన ఉన్న బేసి సంఖ్యలు గల అంతస్తులో పి ఉన్నారు. సో ఎన్కి పైన ఇటుపక్క చూస్తే 5 ఉంది బేసి సంఖ్య, సో ఇక్కడ ఉంటారు పి. ఎన్కి ఇటుపక్క చూసుకుంటే బేసి సంఖ్యలోని పి అంటే 3rd ఫ్లోర్లో 3వ అంతస్తులో ఉంటారు. నెక్స్ట్ పి మరియు టీ మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. పీకి టీకి మధ్యన ఇద్దరు ఉన్నారంట. సో ఆటోమేటిక్గా టీ ఇక్కడ వస్తారు. పీకి టీకి మధ్యన ఇద్దరు ఉన్నారంటే ఇటుపక్క చూసుకుంటే ఇక్కడ వస్తారు. సరే, నెయిదర్ టీ నాట్ డబ్ల్యూ లివ్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్. టీ కానీ డబ్ల్యూ కానీ పైన ఉండరంట అసలు. సో ఆటోమేటిక్గా క్లియర్గా ఇక్కడ టీ ఏమో పైన వచ్చింది 6th ఫ్లోర్లో. సో ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది? ఎలిమినేట్ అయిపోతుంది. ఇది తప్పు అయిపోయింది. సో ఇంకా ఫైనల్గా ఇక్కడ చేయాల్సింది డబ్ల్యూ ఉంది. డబ్ల్యూ కానీ టీ కానీ పైన రారు కదా, అంటే డబ్ల్యూ ఆటోమేటిక్ ఇక్కడ వస్తారు. ఇంకా మిగిలిపోయింది ఎవరు? పిఎన్డబ్ల్యూ టీహెచ్ వై మిగిలిపోయారు. వైని ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? టీ కంటే కిందన ఎంతమంది ఉన్నారు అన్నారు. టీ కంటే కిందన 1 మాత్రమే ఉన్నారు. యాక్చువల్లీ మనం ఆ క్వశ్చన్ చదివి ఉంటే ముందే ఆన్సర్ చేస్తుంటాం యాక్చువల్లీ. అవునా? ఇది ఎప్పుడైతే ఎలిమినేట్ అయిపోయిందో అప్పుడే దీని ఆన్సర్ వెంటనే వచ్చేస్తుంది. టీ కిందన 1 మాత్రమే ఉన్నారు. ఓకేనా? సో నెక్స్ట్ 27th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. చూసుకోండి, సేమ్ అలాంటి క్వశ్చనే ఇచ్చారు, కాకపోతే ఇక్కడ మార్చారు అనమాట. లోపల మొత్తం అన్నీ మారిపోయి. ఈ క్వశ్చన్ మీరే ఆన్సర్ చేయాలండి ఖచ్చితంగా. ఇప్పుడు 26 ఆప్షన్ 4. అందరూ ఏంటి రాంగ్ ఆన్సర్స్ ఇస్తున్నారు? ఎందువల్ల? చంద్రశేఖర్ కరెక్ట్గా చెప్పారు. అభిరామ్, ఎదిగా, క్రిష్, అమీగో. సండే మ్యారథాన్ క్లాస్ కావాలి సార్, మార్నింగ్ 9 to 1, ఈవినింగ్ 3 to 7. తప్పకుండా ట్రై చేద్దామండి. ఈరోజు ఫ్రైడే కదా, ఓకే. సండే అంటే ఎల్లుండే, మేబీ ఈ సండే కాకపోయినా నెక్స్ట్ సండే ప్లాన్ చేద్దామండి. ట్వంటీ 27th క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చేయండి. ఇప్పుడు చూద్దాం ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారో. 27th. ఇంకా ఫైనల్లీ ఒక్క క్వశ్చన్ మాత్రమే ఉంది. 27 తర్వాత 28 మాత్రమే ఉంది. జస్ట్ 2 క్వశ్చన్సే. నీట్గా చూసుకోండి, ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు మీరు. సో పాయింట్ బై పాయింట్ చూద్దాం. మొత్తం ఎన్ని ఫ్లోర్స్? 6 ఫ్లోర్స్. 6 ఫ్లోర్స్ వేస్తున్నాను. 1 2 3 4 5 6. హెచ్ లివ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఫ్లోర్స్ అబౌవ్ ఫ్లోర్ నెంబర్ 4. హెచ్ వచ్చేసి 4వ అంతస్తు కంటే పైన ఉన్న అంతస్తులో ఒకదానిలో ఉంటారంట. తర్వాత ఏం చెప్తున్నారు? హెచ్కి ఎన్కి మధ్యన 3 ఉంటారంట. మళ్ళీ హెచ్ గురించి మాట్లాడి హెచ్కి ఎన్కి ఇంకా అలా మళ్ళీ తీసుకెళ్తున్నారు. సో ఏం చేద్దాం? 4 పైన ఉంటారు కదా హెచ్,
సో ఇటుపక్క 5 తీసుకుందాం 5th ఫ్లోర్లో, ఇటుపక్క 6th ఫ్లోర్లో తీసుకుందాం. ఓకేనా, రెండే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని తీసుకున్నాను. వరుసగా ఒకేసారి సాల్వ్ చేస్తాం రెండింటిని, ఒకటి ఎలిమినేట్ చేసేస్తాం, ఒకటి ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఏం చెప్తున్నారు నెక్స్ట్, ఓన్లీ 3 పీపుల్ హెచ్కేఎన్కి మధ్యన ముగ్గురు ఉన్నారంట. సో 1 2 3 1 2 3 అయితే ఇక్కడ ఎన్ ఉంటారు, ఇక్కడ 1 2 3 అయితే ఇక్కడ ఎన్ ఉంటారు. సరే, పీ లీవ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ఎన్, పీ వచ్చేసి ఎన్కి తక్షణమే పైన ఉన్నారంట, పీ ఎన్కి వెంటనే పైన ఉన్నారు. సో పై ఫ్లోర్లో ఉన్నారు. ఓన్లీ 3 పీపుల్ లివ్ బిట్వీన్ పీ అండ్ టీ, పీకి టీకి మధ్యన ముగ్గురు మాత్రమే ఉన్నారంట. సో 1 2 3 1 2 3 అయితే ఇక్కడ టీ ఉంటారు, పీకి టీకి మధ్యన. ఇక్కడ 1 2 3 ఇంకా పైన ఎవరు లేరుగా, కిందన చూసుకుంటే లేరు. సో ఆటోమేటిక్ ఇది ఏమైపోయింది, ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకంటే పీకి టీకి మధ్యన ముగ్గురు ఉండాలి, ఎక్కడ ప్లేస్ చేయడానికి ఛాన్స్ లేదు. ఛాన్స్ లేనప్పుడు ఏం చేస్తాం, దాన్ని ఎలిమినేట్ చేస్తాం. సరే, డబ్ల్యూ టీకి దిగువన ఉన్న బేసి సంఖ్య గల అంతస్తులో ఒకదానిలో ఉన్నారు. డబ్ల్యూ వచ్చేసి టీ కిందన బేసి సంఖ్య అంటే ఆడ్ నెంబర్, డబ్ల్యూ ఉన్నారంట. ఆడ్ నెంబర్ అంటే 3 ఒకటే ఉంది ఆడ్ నెంబర్. ఇంకా మిగిలిపోయింది ఎవరు, హెచ్ ఎన్ పి టీ డబ్ల్యూ వై మిగిలారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, హూ లివ్స్ ఇమీడియట్లీ అబవ్ వై, వై పైన వెంటనే ఎవరున్నారంటారు, వై పైన వెంటనే హెచ్ ఉన్నారు. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 28th క్వశ్చన్. సో లాస్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసేయండి. సో దీంతో మనకి క్లాస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా, 27 హెచ్. గుడ్, ఉదయ్ కరెక్ట్గా చెప్పారు, ఈశ్వర్ కరెక్ట్గా చెప్పారు, చంద్రశేఖర్, రియాక్ట్ అమీగో వెరీ గుడ్, అశోక్, రమ్య, చంటి వెరీ గుడ్ అండి. ట్వంటీ 28th క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఇప్పుడు 8 ఫ్రెండ్స్ ఉన్నారంట, స్క్వేర్ టేబుల్లో కూర్చున్నారంట, 4 కార్నర్స్లోను 4 మధ్యలో కూర్చున్నారంట. అంతవరకు అయితే ఓకే. దాని తర్వాత ఇచ్చినవి జాగ్రత్తగా చూసుకొని నీట్గా ఆన్సర్ చేయండి. జాబ్ వస్తుందా, 3 years అలా చదివి 3 years ఏమండి 6 months సీరియస్గా ప్రిపేర్ అయినా సరే జాబ్ వస్తుందండి. సీరియస్గా ప్రిపేర్ అవ్వడం అంటే మనం నేర్చుకోవాలి, కరెక్ట్గా కాన్సెప్ట్ని క్యాచ్ చేసి ప్రిపేర్ అవ్వాలి. ఏదో ప్రిపేర్ అవుతున్నాం అంటే రాదు, ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ అయినా రాదు అలాగా. కానీ క్లియర్గా సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నమాట, అప్పుడు కంపల్సరీగా వస్తుంది జాబ్. సరే ఏంటి, ఒక స్క్వేర్ అన్నారు, లోపలికే కదా చూస్తున్నారు, ఫేసింగ్ సెంటర్, 4 కార్నర్స్లో ఉన్నారంట, అలాగే ఇంకో 4 మధ్యలో ఉన్నారంట. ఇప్పుడు ఏమి వచ్చారు, అర్హాన్ ఈ సిట్టింగ్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సునీత. అర్హాన్ వచ్చేసి సునీత వెంటనే ఎడం వైపు కూర్చున్నారంట. సో అర్హాన్ని సునీతని ఎక్కడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కార్నర్లో వేయాలా మధ్యలో వేయాలా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో ప్రస్తుతానికి ఏం వేయద్దు. నెక్స్ట్ చూద్దాం, హరి సిట్టింగ్ 4th టు ది లెఫ్ట్ ఆఫ్ తరిణి. తరిణికి 4th లెఫ్ట్లో ఉన్నారంటే ఇప్పుడు తరిణిని ఎక్కడ వేయాలి, మధ్యలోనా లేకపోతే ఇక్కడ కార్నర్లోనా తెలియదు. సో ఇంకా మనం ప్లేస్ వేయద్దు. తరిణి 2nd టు ది లెఫ్ట్ ఆఫ్ అర్హాన్. మళ్ళీ అర్హాన్ గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ డెయిజీ ఏమో తరిణికి నీలిమకి మధ్యన ఉన్నారంటున్నారు. సో ఇక్కడ ఎవరినైనా స్పెసిఫిక్గా మధ్యలో ఉన్నారు, కార్నర్లో కూర్చున్నారని ఏమైనా ఉందా చూస్తే నాకు ఏం కార్నర్లో కూర్చున్నట్టు ఏం కనిపించట్లేదు. కార్నర్లో కానీ మధ్యలో కానీ ఎవరినైనా కూర్చోబెట్టారు, వాళ్ళు డైరెక్ట్గా కూర్చోబెట్టలేదు. సో అప్పుడు మనం ఏం చేయాలి ఇలాంటప్పుడు అంటే, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సెకండ్ డయాగ్రామ్ వేసుకుంటాం నార్మల్గా అయితే. ఓకేనా, సెకండ్ డయాగ్రామ్ మనం వేసుకుంటాం క్లారిటీ లేనప్పుడు. అంటే యాక్చువల్గా ఈ క్వశ్చన్కి అవసరం లేదు,
ఎందుకంటే అసలు ఏది ఎవరిది డైరెక్షన్ ఉన్నప్పుడు ఎక్కడైనా వేసుకోవచ్చు. అప్పుడు ఎవరిని ఒక దగ్గర కూర్చోపెట్టలేనప్పుడు, అంటే ఎవరైనా ఒకరు కార్నర్లో ఉన్నారని కానీ ఎవరైనా మధ్యలో ఉన్నారని కానీ చెప్పకపోతే, మనం అప్పుడు వాళ్ళని ఎక్కడా చెప్పకపోతే ఏం చేయగలం అండి ఇంక మనం? అవునా? సరే, ఒకసారి చూద్దాం. హరి ఇప్పుడు ఫస్ట్ నుంచి చూడండి. అర్హాన్ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సునీత. సో సునీతని ఇక్కడ వేసుకున్నాను అనుకోండి, అర్హాన్ ఇక్కడ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇటుపక్క కార్నర్లో చేస్తాను, ఇక్కడ అర్హాన్ వస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు అసలు లాస్ట్ క్వశ్చన్ ఏంటి, తరుణికి అర్హాన్కి ఇమీడియట్ నైబర్స్ ఏంటి అన్నారు. సో మనం ఒక డయాగ్రామ్ సాల్వ్ చేసినా సరే ప్రాబ్లం లేదు. ఓకేనా? కార్నర్లో ఎవరు కూర్చున్నారు, ఇక్కడ ఎవరు కూర్చున్నారు అంటే అప్పుడు అది క్వశ్చన్ మారుతుంది. సరే, నెక్స్ట్ ఏంటి, హరి ఈ సిట్టింగ్ ఫోర్త్ టు లెఫ్ట్ ఆఫ్ తరుణి. తరుణి ఇంకా తెలియదు మనకి, తరుణి తెలియనప్పుడు హరిని ఎక్కడ వేస్తాం? తరుణి వచ్చేసి అర్హాన్కి ఎడం వైపు 2వ స్థానంలో కూర్చున్నారంట. అవునా? తరుణికి ఎడం వైపు 4వ స్థానంలో హరి కూర్చుంటే అర్హాన్కి ఎడం వైపు తరుణి 2వ వారు అన్నారు. సో ఏకి లెఫ్ట్ సైడ్ టీ ఉండాలి, సెకండ్ ప్లేస్లో ఏకి లెఫ్ట్ సైడ్ టీ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు, హరి ఈ సిట్టింగ్ ఫోర్త్ టు లెఫ్ట్ ఆఫ్ తరుణి అన్నారు కదా. తరుణికి ఫోర్త్ లెఫ్ట్లోని హరి ఉన్నారంట. 1 2 3 4 హరి, 1 2 3 4 హరి. ఓకేనా? సో లాస్ట్ చూసుకుంటే ఓన్లీ ప్రశాంత్ ఈ సిట్టింగ్ బిట్వీన్ హరి అండ్ నీలిమ. హరికి నీలిమాకి మధ్యలో ప్రశాంత్ మాత్రమే కూర్చున్నారంట. సో హరికి నీలిమాకి మధ్యలో ప్రశాంత్, హరికి నీలిమాకి మధ్యలో ప్రశాంత్. ఓకే, సో ఇంకేమైనా పాయింట్స్? యష్ ఈజ్ సిట్టింగ్ ఫోర్త్ టు లెఫ్ట్ ఆఫ్ ప్రశాంత్. ఫోర్త్ లెఫ్ట్లో యష్, ఎడం వైపు 4వ స్థానంలో ప్రశాంత్ పీకి వై ఉన్నారంట. ఇంకా మిగిలిపోయింది ఎవరు? ఇంకా మిగిలిపోయింది నేమ్స్ ఇచ్చారా? తరుణి అండ్ అర్హాన్ మధ్యలో ఎవరు కూర్చున్నారు అన్నారు. తరుణి అండ్ అర్హాన్ మధ్యలో వై కూర్చున్నారు. టీకి ఏకి మధ్యలో వై. వై అంటే ఎవరు? యష్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూసుకోండి, అంటే కంపల్సరీగా రెండోది అవసరం లేదు. బట్ ఎప్పుడైనా సరే కొంచెం డౌట్ వచ్చింది అనుకోండి, అంటే వీళ్ళు ఎవరిని కార్నర్లో కానీ లేదా మధ్యలో కానీ ప్లేస్ చేయకపోవడం వల్ల ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేసినా జస్ట్ ఇలా చిన్నది మూవ్ చేస్తే అదే ఆన్సర్ అవుతుంది. అంతేనా? ఇప్పుడు టీ ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఇది వచ్చింది, వై ఇక్కడ ఏ, ఇక్కడికి ఎస్, ఇక్కడికి హెచ్, ఇక్కడికి పి, ఇక్కడికి ఎన్, ఇక్కడికి జస్ట్ అలా ఒకటి ఇలా మూవ్ చేసుకున్నా సేమ్ అదే వస్తుంది. కానీ అంటే ఆపోజిట్గా ఉన్నారని ఇలాంటివి అన్నప్పుడు కొంచెం మారుతుంటాయి అన్నమాట. ఓకేనా? సో అదండి. సో మనం అయితే రేపు మళ్ళీ ఈవినింగ్ 5 o'clockకి మ్యాథ్స్ క్లాస్లో అయితే కలుద్దాం. సో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగచ్చు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ చెప్పండి సార్. ఏమండి, మీకు ఒకటి చెప్తా చూడండి, సీటింగ్ అరేంజ్మెంట్ అనేది చూడడానికి మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నా మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కన్ఫ్యూజింగ్గా ఖచ్చితంగా ఉంటుంది, అందులో అయితే డౌట్ లేదు. ప్రాక్టీస్ చేయాలి దీనికి చాలా ఒకటే అండి, సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్కి అన్నిటికీ కూడా ఎప్పుడు కూడా లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది కావాలి. అంటే సింపుల్ క్వశ్చన్సే కాదు, కొంచెం మీడియం క్వశ్చన్స్, కొంచెం టఫ్ క్వశ్చన్స్ కూడా చేయడానికి ట్రై చేయండి. అప్పుడు చాలా బాగా మీకు అర్థమవుతుంది. చూసిన వెంటనే ఈజీగా ఇలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఓకేనా? ప్రాక్టీస్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ అరిథమెటిక్ రీజనింగ్ అన్ని ఎగ్జామ్స్ అన్నీ మ్యాక్సిమం రైట్ అయితే క్వాలిఫై అవ్వచ్చా చెప్పండి సార్. అరిథమెటిక్ రీజనింగ్ ఒకటే సరిపోదు కదా, జనరల్ సైన్స్ కూడా కావాలి కదా మనకి. 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ ఉంది. అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఉంది. సో అన్ని సెక్షన్స్, అంటే మిగతా సెక్షన్స్ని కొంచెం మోడరేట్గా పెర్ఫామ్ చేసి ఇందులో ఫుల్ మార్క్స్ తెచ్చుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్ సైన్స్ వీడియోస్ తప్పకుండా ట్రై చేస్తామండి చేయడానికి. ఓకేనా? థ్యాంక్ యూ అండి శశికుమార్ గారు, థ్యాంక్ యూ రమ్య, గుడ్ నైట్. థ్యాంక్ యూ అండి బ్లెస్సీ రాజ్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్ యూ ఆల్. సో ఇంకేంటి, శ్రవంతి గారు 18th క్వశ్చన్ అంటున్నారు. ఆ 18th క్వశ్చన్ చూసి ఇంకా లెట్స్ కాల్ ఇట్ ఎ డే. ఓకేనా? ఓకే, 18th క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, డైరెక్షన్స్ మనం వేసుకుంటాం. నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్. సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అని ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి క్లియర్గా నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఏముంటుంది? నార్త్ ఈస్ట్ ఉంటుంది. నార్త్కి వెస్ట్కి మధ్యన నార్త్ వెస్ట్, సౌత్కి వెస్ట్కి మధ్యన సౌత్ వెస్ట్, సౌత్కి ఈస్ట్కి మధ్యన సౌత్ ఈస్ట్.
డైరెక్షన్స్ క్లారిటీ ఉంది. ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఏం చెప్తున్నారు, టౌన్ క్యూ ఈజ్ టు ది సౌత్ ఈస్ట్ ఆఫ్ టౌన్ పి. టౌన్ క్యూ వచ్చేసి టౌన్ పీకి సౌత్ ఈస్ట్లో ఉందంట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను పి ఇక్కడ ఉందని అనుకుంటే దీనికి సౌత్ ఈస్ట్లో టౌన్ క్యూ ఉంది. సౌత్ ఈస్ట్ అంటే ఇటు కదా, ఇది క్లియర్ కనిపిస్తుంది కదా, సౌత్ ఈస్ట్ ఇటు. ఏంటి తెలుగులో ఆగ్నేయం. ఓకేనా. సో సేమ్ అదే డైరెక్షన్లోని ఇలా వేసుకున్నాం. ఇక్కడ మనం క్యూని పెట్టాం. ఇప్పుడు ఏం చెప్తున్నారు, టౌన్ ఆర్ ఈజ్ టు ది సౌత్ వెస్ట్ ఆఫ్ టౌన్ క్యూ. టౌన్ క్యూకి నైరుతిలో పట్టణం ఆర్ ఉందంట. నైరుతి సౌత్ వెస్ట్ అంటే ఇటు. సో క్యూ నుంచి సేమ్ అలాగే వేసుకున్నాం ఇటు. ఇదేంటి ఆర్ అంట. నెక్స్ట్ పట్టణం ఆర్ వచ్చేసి పట్టణం పీకి దక్షిణంగా ఉందంట. అంటే టౌన్ ఆర్ ఈజ్ సౌత్ టు ది టౌన్ పీ. సో క్లియర్గా సౌత్ ఉందా లేదా, కరెక్ట్గా దాని కిందనే వేసుకున్నాం, సరిపోయింది. అంటే లైన్ ఇలా గీసుకొని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతారని క్లియర్గా దాని కిందనే ఉండాలి అని అందుకని సౌత్ అని చెప్పారు. సో క్లియర్గా కిందనే వేసుకున్నాం, ప్రాబ్లం లేదు. ఇంకా ఫైనల్గా టౌన్ ఎస్ ఈజ్ టు ది వెస్ట్ ఆఫ్ టౌన్ ఆర్. టౌన్ ఆర్కి పశ్చిమాన పట్టణం ఎస్ ఉందంట. సో పశ్చిమాన వెస్ట్ అంటే ఇటు పక్క, ఇదే కదా వెస్ట్. సో ఇక్కడ మనకి ఎస్ ఉంది. ఇప్పుడు ఎస్ నుంచి చూసినప్పుడు పి ఏ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో కదా. ఏ డైరెక్షన్లో ఉంది అని అడుగుతున్నారు. ఈ డైరెక్షన్ అంటే ఎటు, ఇక్కడ చూసుకుంటే ఈ డైరెక్షన్, అంతేనా. సో అదేంటి, నార్త్ ఈస్ట్. ఓకేనా. గుడ్ నైట్ అండి రమ్య గారు. గుడ్ నైట్ వినయ్ కుమార్. దిస్ ఈజ్ మై సెకండ్ టైం వాచింగ్ యువర్ లైవ్ సార్. సూపర్ యాక్షన్. థ్యాంక్ యూ సో మచ్ అండి బ్లెస్సీ రాజు గారు. థ్యాంక్ యూ ఆదిత్. థ్యాంక్ యూ అండి సార్, మీ వాయిస్ బాగుంది. థ్యాంక్ యూ మనోజ్ గారు. గుడ్ నైట్ అండి విద్యతేజ గారు. అర్థం కాలే సీటింగ్. సో నేను క్లియర్గా చెప్పాను కదండి, సీటింగ్ అరేంజ్మెంట్ మాత్రం బాగా ప్రాక్టీస్, చాలా బాగా ప్రాక్టీస్ చేయాలండి. మీకు ఆన్లైన్లో మీరు గూగుల్లో సెర్చ్ చేసిన క్వశ్చన్స్ వస్తాయి, వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. చిన్న సింపుల్ క్వశ్చన్స్ నుంచి టఫ్ క్వశ్చన్స్ దాకా మొత్తం అన్ని ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా. హాయ్ రాజేష్. గుడ్ నైట్ అండి వినయ్ కుమార్ గారు. గుడ్ నైట్ అనీష్. గుడ్ నైట్ శ్రవంతి గారు. గుడ్ నైట్ ప్రవీణ. సో ఓకే అండి. సో ఓకే అయితే మనం రేపు ఈవినింగ్ చూసుకోండి, క్లాసెస్ టైమింగ్స్ గుర్తున్నాయి కదా. సాయంత్రం 5 గంటలకి 5 PM మ్యాథ్స్ క్లాస్. ఓకేనా. అలాగే 8 PM నైట్ 8 PM రీజనింగ్. మిస్ అయితే అప్పుడప్పుడు 1-2 days మిస్ అవ్వచ్చు, బట్ ఈ టైమింగ్స్లోనే మనం క్లాసెస్ అనేవి గ్రూప్ డీకి చెప్పడం జరుగుతుంది. ఓకేనా. మ్యాథ్స్ క్లాస్ కూడా ఈజీ బేసిక్ వచ్చేది. మ్యాథ్స్ బేసిక్స్ కూడా సెపరేట్గా నేను క్లాసెస్ చేస్తానండి, అవి చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి ప్రశాంత్ గారు. నాన్ వెర్బల్ రీజనింగ్ కూడా చెప్పండి అంటున్నారు. ప్రెజెంట్ గ్రూప్ డీలో వచ్చినవి మనం చెప్తున్నామండి. నాన్ వెర్బల్ క్వశ్చన్స్ అయితే వాళ్ళు అడగలేదు, బట్ స్టిల్ మనం చెప్దాం. ఎస్ఎస్సి జీడీలో కూడా మనం యాక్చువల్ చెప్పాం. యా అండి, క్లాస్ అయిపోయిందండి సునీల్ గారు. సో మీరేం రాశారు ఎగ్జామ్స్ రాసారు, నేను చాలా ఇయర్స్ అయిపోయిందండి. సో ఓకే అండి, అయితే రేపు ఈవినింగ్ 5 o'clock మనం మ్యాథ్స్ లైవ్ క్లాస్లో కలుద్దాం. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.